తెలంగాణలో వాహన్ సారథి సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సర్వర్ డౌన్ అయింది. దీంతో ఆర్టీఓ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పడ్డాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. సమస్యను పునరుద్ధరించేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉందని ఆర్టీఓ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో వాహన్ సారథి సేవలు నిలిచిపోయాయి. సాఫ్ట్వేర్ సమస్యలతో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, నిలిచిపోయి ప్రస్తుతానికి అయితే తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 2 రోజులుగా సెలవు వచ్చిన నేపథ్యంలో ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులంతా కూడా తమ స్లాట్ రిజర్వేషన్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా రిజర్వేషన్ చేసుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో కూడా ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రవాణా శాఖ సంబంధించి కూడా వాహన సారథి యాప్లో కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే కొంత టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా రెక్టిఫై చేశామని గతంలో రవాణా శాఖ అధికారులు చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ రవాణా శాఖ వారసాదిలో మెర్జీ కాకముందు కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే యాప్ సంబంధించి కూడా ఈ రవాణా శాఖ సేవలు అందుబాటు రావడం ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొంత టెక్నికల్గా మనం ముందు వరుసలో ఉన్నామంటూ కూడా గతంలో రవాణా శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా గతంలో గంటల తరబడి సర్వర్లు నిలిచిపోయిన పరిస్థితి చూసాం. కానీ ప్రస్తుతానికి ఈరోజు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ వాహన సారథికి సంబంధించిన సేవలు నిలిచిపోవడంతో రవాణా శాఖకు సంబంధించిన కార్యాలయంలో కూడా పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం కూడా చాలా రద్దీగా ఉంటుంది. సుమారుగా నిత్యం వేల మంది సంబంధించిన వాహనదారులు వివిధ సేవల కోసం కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు ముందే స్లాట్ బుక్ చేసుకొని ఇతర కారణాలు కావచ్చు పనులు ఉన్నప్పుడు కూడా వాటిని వాయిదా వేసుకొని ఈ పనులు పూర్తి చేసుకునేందుకు వస్తారు. ఎందుకంటే నిన్న మొన్న కూడా హాలిడేస్ ఉండడంతో ఈరోజు రిజిస్ట్రేషన్ పెట్టుకున్న వాహనదారులంతా కూడా కార్యాలయానికి వచ్చేసరికి వాహన సారథికి సంబంధించిన యాప్ పనిచేయట్లేదు, టెక్నికల్గా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా చెప్పడంతో వారంతా కూడా క్యూ లైన్లో వేచున్న పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు. ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించి కూడా ఎక్కడైతే కౌంటర్స్ ఉంటాయో కౌంటర్ నుంచి బయట వరకు కూడా వివిధ సేవల కోసం ఇక్కడికి వచ్చిన వారంతా ఆ లైన్లో వేచున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎంతసేపు అయింది తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి బాస్, ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి, మీరు ఏం చెప్తున్నారు? 2 hours అయిందండి. 10 o'clock స్టార్ట్ ఇచ్చారు. ఇంతవరకు లైన్లో నిలబడ్డాం. ఇంకా టైం పట్టేటట్టుంది. ఇంకా ఏం చెప్తారు ఆఫీసర్స్ కానీ ఎవరేం చెప్పట్లేదండి, సర్వర్ ఇష్యూ అని చెప్పారు అంతే. మళ్ళీ ఎవరు రాలేదు దగ్గరికి కూడా. ప్రస్తుతం చూసుకోవచ్చు చాలామంది వృద్ధులతో పాటు మహిళలు కూడా క్యూ లైన్లో వేచున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో రవాణా శాఖ వాహన సారథి యాప్లో కొలాబరేట్ కాకముందు కూడా చాలా టెక్నికల్గా కొంత ఇబ్బందులు ఏర్పడ్డా కానీ వెంటనే సమస్యను పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహన సారథి యాప్లో కొంత దాన్ని విలీనం చేయడంతో టెక్నికల్గా ఇక్కడ సంబంధించిన అధికారులు కొంత రెక్టిఫై చేసేందుకు సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి రవాణా శాఖ కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చినప్పుడు వారు ఒక రోజు ముందే రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇతర సేవల కోసం కూడా ముందే ఇక్కడ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి 2 రోజుల సెలవు తర్వాత ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు సంబంధించి కూడా కొంత నిరాశ ఎదురు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ సంబంధించిన యాప్స్ ఉన్నప్పుడు టెక్నికల్గా ఇక్కడ సంబంధించిన అధికారులు ఫాలో చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే యాప్ అంతా ఒకటే అయిపోయింది. దేశవ్యాప్తంగా ఒకటే యాప్ కావడం ఇక్కడ సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది రెక్టిఫై చేయడం ఇక్కడ సంబంధించిన టెక్నికల్ సంబంధించిన ఆఫీసర్లు కూడా కొంత కష్టతరం అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి రెక్టిఫై చేసేందుకు తిరిగి వీరు కూడా మరికొంతమంది ఆఫీసర్లను కన్సల్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయంలో కూడా సేవలు నిలిచిపోయినట్టు చెప్పాల్సింది. కాబట్టి ఎప్పుడు పునరుద్ధరణ చేస్తారన్నది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా మారినట్టు చెప్పి ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు సంబంధించి స్లాట్ రెన్యువల్ చేస్తారా లేదా తిరిగి వారికి టైం ఇస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాదే కాదు గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఆర్టీఏ కార్యాలయంలో ఇదే పరిస్థితి. కెమెరా పర్సన్ మహేంద్రతో కలిసి కిరణ్, 10 TV, హైదరాబాద్.